ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగిత్యాల జిల్లా పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లోని సమస్యలపై కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఇందుకు నిరసనగా జగిత్యాలకు వస్తున్న సీఎంను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆఖరి మహారాజాలు పట్టుకొని రమ్మంటే జగిత్యాల కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. నేదురు ప్రాజెక్ట్ ఆనాడు తెలంగాణ మూవ్మెంట్ ఉన్నా కూడా రోషయ్య గారు తీసుకొచ్చి ఫౌండేషన్ ఇచ్చినాం. జాగశేఖర్ రాయి ఉంది, ఎందుకు దాన్ని ఇలా మీరు ఉపయోగిస్తలేరని అడుగుతాను. హుస్నాబాద్లా కుర్చేసుకొని కడతా గౌరవేలి గండిపల్లి ఇప్పటికీ అనేక సందర్భాలు అనేక ఉద్యమాలు ఆఖరి మహారాజా కుర్చేసి రామయ్య ముఖ్యమంత్రి అని పిలిపించి ప్రోగ్రాం చేసినాం. మేము చేయని నిరసనైంది. ఆఖరికి దాని పేరు కరోనా వీళ్ళు అక్కడికి ట్రెస్పాస్ అనే కేసులు పెడితే కేసులు కూడా ఫేస్ చేస్తా ఉన్నాం. ఇయ్యాలి కూడా వేసంగి పండగ రేపు ఇప్పటివరకు మొత్తం ఏనుగు నిర్మాణమైంది, తోకెళ్ళాలి అంటే చిన్న కలవరకు చేయండి. ఆ కట్టం కలిపితే నీళ్లు నిలుస్తాయి. రేపు వచ్చే వేసంగానికి ఆ ప్రాంతాల ఎగువ ప్రాంతం హుస్నాబాద్ ప్రాంతం 1,00,000 ఎకరాలకు ఉపయోగపడుతుంది. అక్కడనే పెట్టేసిన అట్లే ఇవాళ హుస్నాబాద్ ప్రాంతంలో ఏమడుగుతలే. ఉప ఎన్నికల సందర్భంగా నీ అల్లుడు హరీష్ రావు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు వందలు వేల కోట్ల రూపాయలని వాళ్ళందరూ రమ్మంటున్నారు. రేపు పొద్దున వాళ్ళందరూ వస్తారు. హుస్నాబాద్ ఎన్నికల సందర్భంగా నీ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, స్థలాల కేటాయింపు, భవన నిర్మాణాలు, కుల సంఘాలు, అది ఏమి ఇచ్చినావు? 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చావు.